వదిలేసి వెళ్ళిపోయాడా? వీళ్ళెవరు మీరు వీళ్ళెవరు? చిత్రాంగి చిత్రాంగి అంటే చిత్రాంగి ఎవరు? నీ కూతురా? ఏమి మంచిదే కదా. నీళ్ళెవరు చెప్పు? ఎవరు? ఇంకెవరు? నేనేనా? చిత్రాంగి కూతురేనా ఇది? మంచిదే కదా. కూతురే కానీ చెడ్డ పనులు చేస్తే బాగాలేదు. ఏం పని చేసింది చెడ్డ పని? ఏం పని చేసింది చెప్పు. చెడ్డ పని మంచిదే కదా. నిన్ను చూసుకుంటుంది. చూసుకుంటుంది. ఎందుకు ఎందుకో వచ్చింది వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందా? మంచిది మంచిది బాగా అంత ఉంది. ఏంటి అది చూసింది ఏంటి? మరి వీడు బాగా చూసుకుంటాడా? అందరూ మాయగోలే. అందరూ మాయగోలే. వీడు మాయగోడే. అందరూ మాయగోలే. ఆడు మరీ మాయగోడు. కనబడిన మాయగోడు. మరి వీడు ఆడు పోయాడులే. చిత్రాంగి అంత గబుక్కున అనేసింది. కూతురు నోదని అలాగ అనుకుంటారేటి? అంటారేటి అలాగా? తప్పులు చేస్తే అందరేటి? ఏం తప్పు చేసింది? అంతే. ఏ తప్పు చేయలేదు. మంచిది ఈ జామ. నా ఇంటికి మంచి పని చెయ్యాలా? నీ ఇంటికి మంచి పని చెయ్యాలా? మంచి పని చేసింది. ఏం పని చేసింది? నీకు 2 మనవరాళ్ళు ఇచ్చింది. వాళ్ళు వచ్చి సేవ చేశారు నీకు. చేశారా సేవ? చేస్తాను ఇప్పుడు దాకానా. మరి ఇంకేమి? ఆ చిత్రాంగి పిల్లలు ఇంకేమి? కానీ ఎందుకు చెయ్యాలా ఆ పని? ఏ పని? ఈ పని ఎందుకు చేస్తున్నావు అని కొంచెం చెప్పాలా నాకు? ఏ పని చేసింది నీకు చెప్పకుండా? ఎవరు చెప్పలేదు నాకు. ఏం చేసాము చెప్పకుండా? నాకు నీకు చెప్పకుండా ఏమైనా పని చేసామా మేము? మరి ఏంటి? ఇల్లు మారడం ఇవన్నీ దుకాణాలన్నీ ఎక్కడ మారినా చెప్పారా నాకు? ఇగో ఇక్కడే ఉన్నాం, మన ఇంట్లోనే ఉన్నాం. మనం ఎక్కడికి మారలేదు. ఇప్పుడు మొన్న మొదట్లో చెప్పలే కదా. మొదట్లోనే మొన్న హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు చెప్పాలి కదా. చెప్పావు, నీకు మర్చిపోయావు. అమ్మ హాస్పిటల్కి వెళ్దాం అన్నావు నువ్వే. నీ కూతురుతోటి కూతురుతో హాస్పిటల్కి వెళ్దాం అమ్మా, తీసుకెళ్ళమ్మా అన్నావు. తీసుకొని వెళ్ళింది. మరి ఇద్దరు మార్గుడు అందరూ దుర్మార్గులే. అందరూ మాయగోలమే. ఫోన్లే మంచి మాట అన్నావు. మంచి మాట అన్నావు. పోతే పోయింది అంతే. మా ఇంటికి 2 గది పట్టింది అంటే చెడ్డ. అంటే ఏం గది పట్టింది నీ ఇంటికి? ఎందుకు? ఏంటి ఎందుకు? మన ఇల్లే ఒకటి ఇంకొకడు వచ్చి మన మీద కూర్చోవడం ఏంటి? ఎవడొచ్చాడు? మన ఇంట్లో నువ్వు, నేను, ఇగో మా అమ్మ అంతే. ఇంకెవరు ఉన్నారు నీ మీద కూర్చోడానికి? ఇలాగేంటి మన ఇల్లు ఇలా తిరగాల. నువ్వు తిరగాల. తిరిగైతే ఇలాగాను తిన్నగా
ఇలాగను నేను వెళ్ళలేను కదా. నడుస్తూ కానీ నువ్వు అవయవాలు కొద్ది కదుపు ఇలాగ కదుపు కథలు కదలకపోతే మరి ఎలా నడుస్తుంది? మరి కదిలే పని కాదు కానీ ఆ, మరి ఏడు చేస్తావు అంటావు. అంతే ఇలా కుక్కలా బతకడమే. అయ్యయ్యా కుక్కలైన కాలం కుక్కలా బతుకుతున్నావా? అదే చేస్తా. కుక్క ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద ఉన్నది. తింటే తింటది, లేకపోతే ఉంటుంది. నీకు బతిమాలు 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 తినిపిస్తున్నావు. ఆ? అమ్మను కాబట్టి మరి కుక్కలాగా అంటున్నావేమి? కదా అలా చెప్తున్నాను. అలా చెప్పకూడదు. ఎంత చేసినానా బాధపడతారు. కాదురా లెక్క నేను పరిగెట్టగలరా నడగలరా? మరి నల్లేవు ఏం చేస్తాం? వచ్చింది కష్టం అలాగా ఏం మరి చేస్తాం? ఏం చేస్తాం? మరి అలాగే ఉండమే. మరి ఏం చేస్తాం? ఎవరి బదులు ఎవరు నడిచేస్తాను ఇక్కడ? అలా ఎల్లి పిన్ ఉన్నదా? ఆ, నడుస్తుంది. నడుస్తుంది కదా. నడలేదు, ఇంట్లోనే నడుస్తుందా? ఉండే. వస్తుందా? వస్తుంది కలుగుతుంది. ఇప్పుడు నల్లేపోతుంది. మళ్ళా ఏమో అలాగని కుక్కనే బతికితే అంటారేటి అనరు కదా. అలాగే బతకాలి. మరి ఏం చేస్తాం? చేస్తాం. ఉమ్, కానీ ఉమ్. మళ్ళా ఈ ఉందా దుంపై రామయ్యమ్మ మొన్నటి వరకు కాలు ఇవైపు ఇరిగిపోయింది. ఆ, మరి మొన్నటి వరకు మంచం మీదే ఉంది. ఇప్పుడు తగ్గింది, నడుస్తుంది. ఇలాగ అంటుంది. ఇప్పుడు తగ్గింది, కొంచెం నడుస్తుంది. మరి మరి నువ్వు ఇలాగ అంటే ఇలాగ ఎక్సర్సైజ్ చెయ్యి. నేను అది లేదు. ఎక్సర్సైజ్ చెయ్యి ఎక్సర్సైజ్ కుక్కో చేసుకో. ఇలాగా ఇలాగా చేయగలవా? ఇలాగా ఇలా తిన్నగుండు, నడుము తిన్నగట్టు. ఇలాగాను ఉంటాను ఒక్కడే ఉంటే అయిపోద్ది. అలాగా ఆ. ఇలాగే ఇలాగే రోజు అలాగంటే అప్పుడు కదులుతాయి అయ్యి. ఇక్కడ అంటుంది. ఇలాగా అది ఎవరు చెయ్యాలి? మీరే చెయ్యాలి. ఏం కాదు, నువ్వంతా నువ్వు చెయ్యాల. నే అంత లేని చేస్తే ఇంకా వేరేందుకు నాకు తోడు. ఆ. నేను కదలగలిగితే కదా. మరి కదిపితే కదా కదులుతాయి. కదల ఇది కదుపు, ఇది కదుపు, ఇది నేను కదపాలా? ఇది ఇలా నేను కదపాలా? నేను కదపాలా? ఇది నేను కదపాలా? నొప్పి నొప్పి కదప కదప. అమ్మాయి చాలు చాలు మా అమ్మ. లేదా ఇవి ఒకసారి చేసి అయిపోద్ది బామ్మ. ఒకసారి కాదు, రోజు చెయ్యి బామ్మ. చేయలేదమ్మా. చెయ్యలేవా? మరి చేయలేకపోతే మంచిమే. మరి మరి సవడం చవడమే చవడం నిన్ను. మరి మేము మంచిదాన్ని మనం చచ్చిపోతాను అన్నావు. చచ్చిపోతాను, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిపోంటారా అన్నావు. అన్నావా? మరి అలాగే అయ్యావా? వెళ్ళిపోనావు హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్తేనే మళ్ళీ లేచావు మనిషివి. లేకపోతే ఇలా కునుకావు, కోరుకున్నట్టు. మరి పూర్తిగా బయటకు రావాలి కదా దాన్ని. పూర్తి బయటికి రావాలంటే అక్కడి నుంచి నీ అంతలో నిన్ను చేయమన్నాడు డాక్టర్. ఇలాగా కాలు కలపడం. ఎప్పుడో చేస్తే ముఖం ఈ కాలు ఎత్తాలి, ఇలాగే ఎత్తాలి, ఇలాగే ఎత్తాలి, ఇలాగే ఎత్తాలి, అది వస్తాయి. అది ముఖం. ఆడి ముఖం మన ముఖమే. మన మొక్కమే. ఇంకెందుకు. ఇంకెందుకు. బాయ్ బాయ్. బాయ్ పడుకో. తిన్నావా? బువ్వ తిన్నావా? పని ఇవాళ 2 మెతుకులు తిన్నాను రా బాబు. దేవుడు అంత ప్రసాదం పెట్టాడు. దేవుడు ఎంత ప్రసాదం పెట్టాడా? కడుపులోకి ఏమైనా వెళ్తే బాగుంటుంది. పోన్లే, ఇక్కడ కాదు కానీ మా ఇంటికి వచ్చాయి. పోనీ అన్నయ్యాల ఇంటికి వెళ్ళిపో. మరి రాను. ఎవరి ఇంటికి రాను. అక్కల ఇంటికి వెళ్ళిపో. అక్కల ఇంటికి. అక్కల ఇంటికి వెళ్ళదు, తొక్కల ఇంటికి పక్క ఒక వారం ఉండవే, బాగా చూసుకుంటుంది. వద్దు. వాళ్ళు బాగా చూసుకోవడం ఎట్రా? మన మనసులే బాగా వెళ్దాం. బాగా
చూసుకుంటాడే నీ మనసులో ఎందుకు చూసుకుంటాడు? బావ ఎందుకు చూసుకుంటాడు? అక్క చూసుకుంటుంది. ఈ అక్క నీ మనిషి కాదే. చూసుకుంటుంది. బడికి వెళ్ళి వస్తాడు కదా కాయ. పిల్లలు ఉన్నారు కదా ఇంటి దగ్గర. అయితే పెద్ద అన్నయ్యాల ఇంటికి వెళ్ళు. ఎవరి ఇంటికి వెళ్ళరు అయ్యా. దేవుడు ఎట్టాడు ఇల్లు, అంట్లోనే ఉంటుంది సచ్చిందాకా. నీ దేవుడు నీ దేవుడు నీ దేవుడే నెట్టాడు. మా నాన్నేనా నీ దేవుడు? తను పెట్టుకో. చెట్టాడు అంతే అంతే. ఏం చేసినాడు? ఒగ్గిసిపోండి మరి నీ దేవుడు. పోయాడు, తగ్గినాడు, నిన్న ఆయన చేసినాడు. ఒగ్గినాడు అంత దాడికి రాసున్నది. రాసిన తర్వాత అది మనం రాసిన దానికి వేసేస్తాం. మనం ఆపగలం ఏంటి కదమ్మా. అక్కడ దాకా చాలా అంతే. మిగతాది అంతా ఎట్టాడు అనుభవిస్తున్నాం. అలాగా ఏదో బతకడానికి ఇంత దారెట్టాడు అంతే. మరి ఆ దారి నేను మామయ్య కావాలా? మాలాట్లో పెట్టుకొని మీరు బతికేయాల. చెప్పానా? అంతే. మరి నేనాగా అయిపోయిన తర్వాత నేనాడు దాన్ని నాణ్యాలు కొట్టుకుంటాను. నేనాగా అయిపోయిన తర్వాత నానేటి కొట్టుకుంటానే. వెళ్ళిపోదాం ఇద్దరు. అప్పుడు వెళ్ళిపోండి ఇద్దరు. మరి అక్కడ చేయడానికి ఉండాలి కదా. అక్కడ మళ్ళీ మీ అమ్మ కింద చెయ్యాలంటున్నాను. అమ్మాయి నువ్వు అక్కడ కూడా చేస్తుందా మా అమ్మాయి నీకు? నాతోటే ఉంటుంది మీ అమ్మ. మా అమ్మతో నేను మా అమ్మని తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ కొడుకులు కూతుర్లు మనవలు మనరాళ్ళు అందరికి చెప్పే ముందే నాతోటే మీ అమ్మ వస్తుంది బాబు. మా అమ్మ ఎక్కడ, మనం ఎక్కడ, కనబడడం ఎక్కడ, మనల్ని తీసుకురావడం ఎక్కడ. అలాగే దాన్ని తిట్టడం ఎక్కడ, తుమ్మడం ఎక్కడ. అదేగా తిడతావు కదా మనతోటే ఉన్నది కదా. అంటే మీ అమ్మ పొంగుని మంచంలోకి ఇచ్చి కదమ్మా.